ఒక మత విశ్వాసాన్ని ఎస్పెషల్లీ హిందువుల మత విశ్వాసాన్ని అవమానించడం అన్నటువంటిది కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకి కరెక్టా? ఆ పార్టీ విధానమే ఇదని మరొకసారి నిరూపించుకున్నారు. ఇది కుంభమేళాలో మునిగితే పేదరికం పోతుందా? ఎస్, చాలా మంచి పాయింట్. వామపక్షవాదులు మాట్లాడే పదం. పూజ చేస్తే గుడికి వెళ్తే పేదరికం పోతుందా, గుడికి వెళ్తే అనారోగ్యం పోతుందా, ఇట్లాంటిది కరెక్టే కదా. మరి అదే మాట మసీదుకి వెళ్ళి ప్రార్థనలు చేసేటటువంటి వాళ్ళని అనగలరా? చర్చికి వెళ్ళి ప్రార్థనలు చేసే వాళ్ళని అనగలరా? లేదా జెరూసలేం వెళ్ళే వాళ్ళని అనగలరా? లేకపోతే మక్కాకి వెళ్ళి వచ్చే వాళ్ళని అనగలరా? అలా వెళ్ళినటువంటి వాళ్ళకి పేదరికం పోయిందా? వాళ్ళ మత విశ్వాసం, తమ జీవిత కాలంలో ఒకసారి అక్కడికి వెళ్ళాలనుకున్నారు. వాళ్ళ దేవుడికి సంబంధించి తమ బాధ్యత నెరవేర్చాలనుకున్నారు. అలాగే హిందువుల మత విశ్వాసంలో ఇది ఒకటి. ఇక నచ్చితే వెళ్ళి స్నానం చేయి, నచ్చకపోతే వెళ్ళొద్దు. అసలు కాంగ్రెస్ పార్టీ తరఫున ఏ ఒక్కళ్ళు పోలేదు కదా. సోనియా వెళ్ళదు, రాహుల్ వెళ్ళడు, ప్రియాంక గాంధీ వాద్రా వెళ్ళదు, అటు మల్లికార్జున ఖర్గే వెళ్ళడు. అంటే హిందువుల పుణ్యక్షేత్రాలకి లేదా హిందువులకు సంబంధించిన కార్యక్రమాలకి వెళ్ళకూడదని కాంగ్రెస్ నిర్ణయించుకుంది. రైట్, దాన్ని తప్పేం కాదు. హిందువుల దాంట్లో మనకి ఇంట్రెస్ట్ లేదు. అదే వేరే వేరే కార్యక్రమాలకైతే రంజాన్కైతే కనుక మనం ఆ భోజనాలు ఏర్పాటు చేస్తాం, క్రిస్టియన్ దాంట్లో చర్చికి వెళ్ళి ప్రార్థిస్తాం, అదే సందర్భంలో ప్రార్థనలు ఏర్పాటు చేస్తాం. హిందువులు దానికి చేయకూడదు అనుకున్నాం. వెరీ గుడ్, మంచిది, దాంట్లో తప్పేం లేదు, అది మీ హక్కు. కానీ అవమానించే మాటలు వాళ్ళ విషయంలో మాట్లాడట్లేదు కదా. మాట్లాడమని నేను చెప్పను. వాళ్ళ మీద మాట్లాడితే ఎవరి మీద మాట్లాడదు, ఒక్క హిందువుల మీదనే ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది?